హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. బిగ్ బాస్ 8 థర్డ్ డే అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయింది ఒకరోజు, నెక్స్ట్ డే ఇది థర్డ్ డే రోజు మార్నింగే ఆదిత్య అయితే ఫస్ట్ లేచాడు. లేచిన తర్వాత సోనియా కూడా లేచింది. సోనియా కూడా లేచి ఆదిత్య పనేందో ఆదిత్య చేసుకుంటున్నాడు, సోనియా తను యోగా చేసుకుంటుంది. తర్వాత నిఖిల్ లేచాడు, తర్వాత మణికంఠ లేచాడు. ప్రొద్దున్నే తొందరగా మన సాంగ్ వేయకముందే వీళ్ళైతే నిద్ర లేచేశారు. సోనియా మా పవన్ కళ్యాణ్కు హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటుంది. అప్పుడే మణికంఠ వెళ్తాడు. వెళ్ళగానే ఏంటి అని అడిగితే హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ది అని చెప్తుంది అన్నట్టు. నిఖిల్ మణికంఠ ఒక దగ్గరకు వస్తారు. వచ్చి మణికంఠ ఏమంటాడంటే నిఖిల్కు, అందరూ బయటపడట్లేదు, ఇంకా కొంచెం మందే బయటపడ్డారు, ఇంకా అందరూ అయితే బయటపడలేరు అని నిఖిల్కు చెప్తుంటాడు అన్నట్టు. ఆ తర్వాత ఆ పక్క నాదే ఈ పక్క నాదే అని అయితే సాంగ్ అయితే వేసేసాడు బిగ్ బాస్. ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పాట సాంగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ బ్రష్లు వేసుకోవడం కూడా చేసేసారు. బ్రష్లు వేసుకున్న తర్వాత టీ పెట్టాలి కదా, టీ కాఫీ అరేంజ్మెంట్. ఇప్పుడు టీ కాఫీ పెట్టాలి అంటే అప్పుడు నిన్ననేమో సోనియా ఉండే కిచెన్లో. సోనియా పెట్టమంటే సోనియా ఏమంటుంది, నాది నిన్నటికే అయిపోయింది, ఇవాళ నాది లేదు, నేను టీ పెట్టను అని సోనియా అంటుంది అన్నట్టు. అనేసరికి వీళ్ళందరూ అట్లెందుకు అంటుంది, ఎందుకు అయిపోతుంది నిన్ననే అని చెప్పి వీళ్ళందరూ డిస్కషన్ చేసుకునేసరికి సీత వచ్చి టీ పెట్టేస్తుంది అందరికీ. సీత వచ్చి అయితే టీ పెడుతుంది. సీత టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా ఆకలేస్తుంది కదా, నైట్ ఎక్కువసేపు మెలుకున్న వాళ్ళకి ఆకలేస్తుంది అని అంటే కొంచెం మందికి దోశ కూడా చేసిస్తుంది సీత. అప్పుడు తినేవాళ్ళు దోశ తినేస్తారు, టీ తాగేవాళ్ళు టీ తాగేస్తారు, కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగేస్తారు. ఆ తర్వాత అంటే నిన్న ముగ్గురిని చిఫ్లని డిసైడ్ చేశారు కదా, గేమ్స్ పెట్టి డిసైడ్ చేశారు. దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఇవాళ నెక్స్ట్ అంతా కొత్త వాళ్ళని చేస్తారేమో అని సోనియా అనుకొని ఇవాళ నాది కాదు కిచెన్ డిపార్ట్మెంట్ అని అయితే చెప్తుంది అన్నట్టు. సీత కాఫీ పెడుతుంది, దోశలు వేసిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు కదా, వాళ్ళు హ్యాటిట్యూడ్ గురించి అయితే మాట్లాడుకుంటుంటారు. హ్యాటిట్యూడ్ని తెలుగులో ఏమంటారు అని మాట్లాడుకుంటుంటారు అన్నట్టు. వాళ్ళకెవ్వరికి అది అర్థం కాదు, హ్యాటిట్యూడ్ అంటే ఏంటి తెలుగులో అన్నది వాళ్ళకెవ్వరికి అర్థం కాదు. నాకు రాదు అని అయితే చెప్పుకుంటుంటారు. అప్పుడే బిగ్ బాస్ ఒక మెసేజ్ పంపించండి అన్నట్టు. డైలీ ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళకి. నిన్న కూడా ఒక మెసేజ్ వచ్చింది, ఇవాళ కూడా ఒక మెసేజ్ వస్తుంది, డైలీ ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ అంటే కొన్నిసార్లు మనిషి మారాడు అనిపిస్తుంది కానీ మారలేడు, వాళ్ళ ముఖం మీద ఉన్న ముసుగు తొలగిపోతుంది అంతే అన్న మెసేజ్ అయితే బిగ్ బాస్ పంపిస్తాడు. అది ఎవరికి సంబంధించిందో ఇక వాళ్ళకే తెలుసు. అంటే ఎవరు మారారో, ఎవరు మారినట్టు నటిస్తున్నారో అనేది అయితే వాళ్ళకే తెలుసు అది. తర్వాత నెక్స్ట్ ఏమో శేఖర్ భాష ఆదిత్య ఓం సంభాషణలో హౌస్లో ఉన్న వాళ్ళని ఎవరికి ఏ కూరగాయలతో పోలుస్తావని అడుగుతాడు అన్నట్టు. శేఖర్ భాష ఆదిత్య ఓంతోనే అడుగుతాడు, హౌస్లో ఉన్న వాళ్ళు కూరగాయలతో పోల్చాలి అందరినీ అని ఫన్నీగా అడుగుతాడు అన్నట్టు. అప్పుడేమంటాడు, ఇంకా టైం ఉంది, నేను నెక్స్ట్ వీక్ పోలుస్తా, ఇప్పుడే పోల్చాను అని శేఖర్ భాష అయితే చెప్తాడు. వంట కాడికి వచ్చేసరికి వంట ఏం చేసుకుందాం అనేసరికి సోనియా వచ్చి బీరకాయ పప్పు చేసుకొని చారు చేసుకుందాము అని అడుగుతుంది. అప్పుడు బీరకాయ పప్పు వండుకోవడానికి బీరకాయలు వచ్చినాయి, పప్పు ఉంది, కానీ వాళ్ళకి చారు చేసుకోవడానికి చింతపండు లేదంట. చింతపండు లేదు కాబట్టి చారు చేసుకోవడానికి బిగ్ బాస్ని చింతపండు రిక్వెస్ట్ చేస్తుంది అన్నట్టు సోనియా. అప్పుడు సోనియా శేఖర్ భాష ఆదిత్య ఓంలు మాట్లాడుకుంటుండగా
అక్కడికి వస్తుంది సోనియా. వస్తే సోనియాని నువ్వు దేంతో పోల్చుకుంటావని అడిగితే సోనియా నన్ను మిరపకాయతో పోల్చుకుంటాను అంటది. అంటే ఎందుకంటే అప్పుడే మంచి మిరపకాయ లేనిది ఏది నడవదు, మిరపకాయ మంచిదే. ప్లస్ మళ్ళీ ఒక్కటేసారి నేను ఘాటుగా అనేస్తా అన్నట్టుగా మిరపకాయతోనైతే పోల్చుకుంటుంది సోనియా. శేఖర్ భాష అయితే సోనియాని పాప్కార్న్తో పోలుస్తాడు. ఎందుకంటే పాప్కార్న్ మనము గిన్నెలో వేసి పొయ్యి మీద పెడితే అవి ఒక్కటిసారి ఇట్లా పేలుతాయి అన్నట్టు. అందుకే నువ్వు చూసి 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 ఒక్కసారి అట్లా పేలుతావు కాబట్టి నిన్ను పాప్కార్న్తో పోలుస్తున్నా అని శేఖర్ భాష చెప్తాడు సోనియాకు. శేఖర్ భాష ఆ అబ్బాయితో ఎందుకు నువ్వు సైలెంట్గా ఉంటున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు శేఖర్ భాష అబ్బాయి సంభాషణలో, వాళ్ళిద్దరి సంభాషణలో శేఖర్ భాష అడుగుతాడు అన్నట్టు, ఎందుకు నువ్వు సైలెంట్గా ఉంటున్నావు అని అంటే అబ్బాయి ఏమంటాడు, ఊరికి అన్నిటికీ అరవడం కరెక్ట్ కాదు, నేను సైలెంట్గానే ఉంటా దేనికైనా, కానీ సైలెంట్గా ఉండి నాకు ఇట్లా చిన్నపిల్లల మనస్తత్వం లాగా, మనం పెద్దవాళ్ళం అయిపోయినాం, చిన్నపిల్లల మనస్తత్వం లాగా ప్రవర్తిస్తే అటువంటి ఏవైనా చేస్తే నాకు సైలెంట్గా ఉండడం ఇష్టం ఉండదు, అప్పుడు నేను రేజ్ అవుతా అని శేఖర్ భాషకు అభయ్ చెప్తుంటాడు అన్నట్టు. సీత అభయ్ శేఖర్ భాష వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ సైలెంట్ అయిపోయాడు ఎందుకు అని వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు సైలెంట్ అయిపోయాడు అంటే నిన్న జరిగిన గొడవ వల్ల నిన్ననేమో కెప్టెన్ లాగా ప్రవర్తించాడు, ఇవాళనేమో సైలెంట్గా ఉన్నాడు, ఇంకా ఇవాళనే కెప్టెన్ లాగా ప్రవర్తించాలి కదా, ఎందుకు అట్లా సైలెంట్ అయిపోయాడు అని వాళ్ళ సంభాషణ జరుగుతుంది అన్నట్టు అక్కడ కూర్చున్న దగ్గర. అంతలోనే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటని, శేఖర్ భాష అభయ్ ఇద్దరు బాత్రూంలోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఒకరు మైకులు ఒకరు వేసుకొని వచ్చిండ్రు అన్నట్టు. ఒకరు మైకులు ఒకరు వేసుకొని రావడం వల్ల మీరు శేఖర్ భాష అభయ్ మీరిద్దరు మైకులు మార్చుకోవాలని బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ అవునా చూసుకునిలే, అసలు దీని మీద పేరు ఉంటుందని కూడా మనకు తెలియదు కదా అని ఇద్దరు నవ్వుకుంటూ ఒకరికొకరు మైకులు అయితే మార్చుకున్నారు. అప్పుడు సోనియా ఏమడుగుతుందంటే అభయ్కి, నిన్న శేఖర్ భాష ఆరెంజ్ తిన్నాడా లేదా అని అడుగుతుంది. నిన్న గొడవ అవుతుంది అన్నట్టు, ఆరెంజ్తో వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు సోనియా అట్లా ఆడొద్దు, కింద పడ్డాయి తినొద్దు అన్న టాపిక్ మీదకి వెళ్ళి గొడవ అవుతుంది అన్నట్టు. అయితే శేఖర్ భాష ఆరెంజ్ తిన్నాడా అని అభయకి అడిగితే అభయ ఏమంటాడు, తినేసిండు కదా, నిన్న నీ ముందే తినేసిండు కదా అని చెప్తాడు. అగో నిన్న తినేసిండు కానీ ఇప్పుడు కూడా తింటుండు కదా, అందుకే నాకు చూస్తే గుర్తొచ్చింది అని అంటది అన్నట్టు. ఆ టాపిక్ మాట్లాడతాడు. అయితే అభయ ఏమంటాడు, అతను రోజు 3-4 నిన్న కూడా తిన్నాడు, ఇవాళ కూడా తింటున్నాడు, అతను తింటున్నాడు అని చెప్తాడు అన్నట్టు. ఆదిత్య సోనియాకు ఏం చెప్తుంటాడంటే, నిన్న 2-3 నా దగ్గరకు వచ్చి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని అయితే చెప్పిండ్రు అని చెప్తుంటాడు అన్నట్టు. ఇట్లనే మాట్లాడతారు కదా, ఒకరి దగ్గర ఒకరు ఇట్లా బయటకు పోయి వేరే మాట్లాడతారు కదా, నిన్న మాట్లాడినరు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళే కలిసి ఉంటున్నారు అన్నట్టుగా సోనియాతోనైతే అభయ్ మాట్లాడతాడు. ఆదిత్య అప్పుడే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, అందరూ గార్డెన్ ఏరియాలో ఉండండి అని చెప్పి అనౌన్స్మెంట్ రాగానే అందరూ గార్డెన్ ఏరియాలకు వచ్చేస్తారు. గార్డెన్ ఏరియాలకు రాగానే అవి వేసేసి బిగ్ బాస్ హౌస్లో మరి వాళ్ళు ఏం చదువుతారా, ఏం చేస్తారా, క్లీన్ చేస్తారా అనేది తెలియదు. కొద్ది కూర్చున్నప్పుడు ఆదిత్య నిఖిల్ ఇద్దరు సేమ్ డ్రెస్లు వేసుకుంటారు, టీషర్ట్లు సేమ్ ఉంటాయి, ప్యాంట్లు సేమ్ ఉంటాయి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో బేబక కూర్చొని ఏమంటుందంటే, బౌన్స్ లాగా ఉన్నారు వీళ్ళిద్దరు అని చెప్పి వాళ్ళని అంటది అన్నట్టు. అప్పుడు ఆదిత్య ఏమంటాడు, బేబక నీకు లక్నో నుంచి తెప్పిస్తా అని చెప్తాడు అన్నట్టు. బేబక నీకు లక్నో నుంచి చికెన్ కుర్తి తెప్పిస్తా అని చెప్తాడు అన్నట్టు ఆదిత్య. చెప్పగానే అప్పుడు మనీ ఉంటాడు, ఒక సెటైర్ వేస్తాడు, ఈ లక్నో నుంచి చికెన్ తెప్పిస్తావా బేబక్క అని అడుగుతాడు అన్నట్టు. అదొక మణికంఠకు
రాత్రి నిద్ర లేదని ఒక 2 అవర్స్ పడుకుంటానని బిగ్ బాస్కు రిక్వెస్ట్ చేస్తాడు. కానీ బిగ్ బాస్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అసలు ఎవ్వరికి కూడా రాత్రి నిద్ర లేకపోయినా, డే మొత్తం నిద్ర లేకపోయినా అసలు పడుకోవడానికైతే ఒప్పుకోడు. అడుగుతాడు కానీ బిగ్ బాస్ అయితే ఒప్పుకోడు కదా. అట్లనే సోఫాలు మంచిగా ఉన్నాయి బిగ్ బాస్ అని చెప్పి సోఫాలా ఊరుగుతాడు. అట్లనే పడుకొని ఏలు కొట్టుకుంటూ అట్లనే నిద్రపోతాడు అన్నట్టు. నిద్రపోయేసరికి కుక్కలు అరుస్తాయి. నిద్రపోతే ఎవరికైనా కుక్కలు అరుస్తాయి కదా. కుక్కలు అరుస్తాయి. అందరు లోపల నుండి ఎవరు మణికంఠ పడుకున్నాడా అని అంటారు. అనేసరికి సీత వస్తుంది. సీత వచ్చి రా ఇక్కడ ఏమన్నా హెల్ప్ చేద్దురా కిచెన్లో, లేకపోతే ఇట్లా ఏదన్నా చేస్తేనే నిద్ర రాదు కదా అని చెప్పి లోపలికి తీసుకుపోయి బెడ్రూమ్లో ఏదో వాళ్ళు ఇక ఆ ముచ్చట ఇస్తూ ఉంటారు అన్నట్టు. నిద్ర రాకుండా తనైతే అతనికి ఏదో ఆ మాటలు ఈ మాటలు చెప్పి నిద్ర రాకుండా అయితే చేస్తుంది సీత. మణికంఠ సీతతో చెప్తుంటాడు అన్నట్టు, వేరే వాళ్ళతోని నేను ఎవరితో ఎక్కువ ఎందుకు ఉండట్లేదంటే వేరే వాళ్ళతో ఉంటే పోగు చేస్తారని అంటారు కాబట్టి ఇట్లా, అందుకే నేను ఎవరితో ఎక్కువ ఉండట్లేదు, నేనే ఉంటున్నా అన్నట్టు మణికంఠ సీతతోనైతే చెప్తాడు. అప్పుడు బెడ్రూమ్లో మాట్లాడుకునే టైంలో అప్పుడు సీత ఏమంటుందంటే, లేదు నువ్వు కరెక్టే మాట్లాడతావు, అన్నిట్లో పాయింట్ మాట్లాడతావు, అట్లేం లేదు అని సీత మణికంఠతోని చెప్తుంది. అప్పుడు సీత మణికంఠకు ఇంకొక మాట కూడా ఏం చెప్తుందంటే, నువ్వు అన్నిట్లా ట్రిగర్ అవ్వద్దు, అంటే అన్నిట్లకు దూసుకెళ్ళి మాట్లాడొద్దు, అప్పుడు నీ మాటకు మళ్ళీ వాల్యూ ఉండదు అని అయితే చెప్తుంది సీత. అభయ శేఖర్ భాష కూర్చొని మాట్లాడుకుంటుంటారు అన్నట్టు. అప్పుడు అభయ ఏం చెప్తుంటాడు శేఖర్ భాషకి, బోళ్ళు తోమడము ఇంకా వేరే పనులు అన్నీ ఈజీగాని ఎల్లిపాయలు తీయడమే కష్టం అని చెప్తుంటాడు అన్నట్టు. బోళ్ళు తోమడం ఈజీ అంట, ఎల్లిపాయలు తీయడం కష్టం అంటే తానేం చెప్తుండంటే, ఒక గిన్నెలో వేసి ఊపితే పొట్టుపోతుంది, అదే అప్పుడు పొట్టు తీయాలి అని తను చెప్తున్నాడు అన్నట్టు. శేఖర్ భాష చెప్తున్నాడు అభయకి. ప్రేరణ నైనిక సోఫాలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళిద్దరూ మీరు నిన్న యష్మికని సెలెక్ట్ చేసుకున్నారు కదా, దాని గురించి కొద్దిగా అందరికీ యష్మికని సెలెక్ట్ చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు అని దాని గురించి అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక దగ్గర విష్ణుప్రియ కూర్చొని యోగా చేస్తుంటుంది. అప్పుడు అక్కడికి నిఖిల్ కూడా వెళ్ళి యోగా చేయడానికి కూర్చుంటాడు, పృథ్వీ కూడా వెళ్ళి యోగా చేయడానికి కూర్చుంటాడు. అప్పుడు జోక్ ఏంటంటే, అబ్బాయి పోయి అక్కడ కూర్చొని ఇట్లనే విష్ణుప్రియని చూస్తూనే ఉంటాడు అన్నట్టు. ఆమె యోగా చేస్తుండేది ఇట్లనే పెట్టుకొని ఇట్లనే చూస్తూ ఉంటాడు యోగా చేసే ఆమె. నబిల్ పృథ్వీ ఒక దగ్గర కూర్చొని ఏం చెప్తున్నాడంటే, నబిల్ అంటున్నాడు, నేను నిన్న ఎందుకు అరవలేకపోయినా అంటే, ఇప్పుడు అప్పుడే అరవడం కరెక్ట్ కాదు కదా, మనం వచ్చి 2 రోజులే అవుతుంది, అట్లా అరుచుకోవడం కరెక్ట్ కాదు కదా, నేను మళ్ళీ ఎక్కడైనా వేరే దగ్గర చూసుకోవచ్చు అన్నట్టుగా అతనైతే చెప్తున్నాడు. ఎందుకంటే నిన్న అతన్ని సెలెక్ట్ చేయలేదు కదా, అతన్ని సెలెక్ట్ చేయలేదు కాబట్టి దాని గురించి నన్ను సెలెక్ట్ చేయట్లేదని నేను కానీ నేను అరవలేదు, ఇంకా వేరే దేని దగ్గర అయినా చూసుకుంటాను అరవలేదు, నామినేషన్స్ ఉంటాయి ఇంకా ఏవైనా ఉంటాయి కదా అక్కడ చూసుకోవచ్చు కదా అని అరవలేదు అని చెప్తుంటాడు. అయితే అప్పుడు పృథ్వీ ఏం చెప్తుంటాడు, పృథ్వీ కరెక్ట్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏంటంటే అది అట్లా అరవడం కాదు, ఆ సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు మనకు కూడా అంతే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మనమే అక్కడ ఉన్నాం అనుకోండి, మనం కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటాము, నలుగురిని అయితే సెలెక్ట్ చేసుకోలేము కదా, ఒక్కరిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకా ముగ్గురికి అయితే కోపం వస్తుంది కదా, అది అట్లా కరెక్ట్ కాదు కదా, అట్లా ఎవరినన్నా ఒకరిని ఎంచుకున్నారు అంతే, ఒకరిని ఎంచుకుంటే ఒకరికి కోపమే వస్తుంది కదా అని అప్పుడు చెప్తున్నాడు అన్నట్టు శేఖర్ భాష. మణికంఠ అయితే ఎక్కువ జెంట్స్తో కలిసినట్టు కనిపిస్తలేదు, ఎప్పుడో ఒకసారి తక్కువ కలుస్తున్నాడు, అంటే ఎక్కువ ఆడపిల్లలతోని నైనికతోని వాళ్ళతోనే ఎక్కువ ఉంటున్నాడు అన్నట్టు. ఆడపిల్లలతోనే కొద్దిసేపు కూర్చొని మాట్లాడడం చేయడం ఆడపిల్లలతోనే కనిపిస్తుంది, మగవాళ్ళతో మాట్లాడడం చాలా తక్కువ కనిపిస్తుంది. సోనియా విష్ణుప్రియ కూడా అదే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, నిన్న నువ్వు మాట్లాడింది మాట్లాడాలి కరెక్టే కానీ
ఆ స్థానంలో మనం ఉన్నా కానీ అంతే, ఎవరినో ఒకరినే సెలెక్ట్ చేసుకుంటాం కదా, అట్లా నలుగురిని అయితే సెలెక్ట్ చేసుకోలేం కదా అని విష్ణుప్రియ సోనియాకైతే చెప్తుంది. నిన్న అక్కడ గొడవ అయినప్పుడు కూడా అదే ఆర్గ్యుమెంట్లో విష్ణుప్రియ అదే మాట చెప్పింది. మనం ఆ స్థానంలో ఉండి చూస్తే మనకు అర్థమవుతుంది, ఇప్పుడు ఎవరు నన్ను ఒక్కరినే కదా సెలెక్ట్ చేసుకునేది, నువ్వు అంతా ఇది ఎందుకు అయిపోతున్నావు సోనియా అని చెప్తుంది అన్నట్టు విష్ణుప్రియ. మణికంఠ ఎక్కువ మగవాళ్ళతోని ఉండడు. ఏం మాట్లాడుతున్నాడంటే నిఖిల్తో కూర్చొని అంత టాపిక్ అడుగుతూ ఉన్నాడు అన్నట్టు నిఖిల్ని, ఇట్లా అట్లా ఎందుకు ఇట్లా ఎందుకు అంటే నిఖిల్ దగ్గర కొన్ని విషయాలు రాబట్టాలని కూడా అడుగుతున్నాడు. నిఖిల్కి ఆ మాట అసలు అర్థం కావట్లేదు, ఎలా ఇది చెప్పొద్దు ఇది చెప్పాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎట్లా అంటే నైనిక మీద మంచి అభిప్రాయం ఏముంది నీకు, చెడు అభిప్రాయం ఏముంది, ఇట్లా ఇట్లా నబిల్ మీద మంచి అభిప్రాయం ఏముంది, చెడు అభిప్రాయం ఏముంది అని కొద్దిగా కొన్ని విషయాలు నిఖిల్కి అడుగుతూ ఉంటే నిఖిల్ లోపల ఏం లేదు కాబట్టి అన్నీ చెప్పేస్తున్నాడు అన్నట్టు. కానీ మణికంఠ చాలా హుషారు, చాలా ఫాస్ట్. ఎందుకంటే అతను వేరే వాళ్ళ లోపల ఏముంది అన్నది తెలుసుకుంటున్నాడు కానీ అతని లోపల ఏముంది అన్నది వేరే వాళ్ళకైతే చెప్పట్లేదు. చాలా గట్టి పోటీ ఇస్తాడు మణికంఠ అయితే, అందరినీ చాలా ఇదిగా చూస్తున్నాడు. కొద్దిగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర విషయాలు లాగాలి అన్నట్టుగా చూస్తున్నాడు. చాలా చిన్నగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు కానీ చాలా చలాకితనం ఎక్కువ ఉంది మణికంఠ దగ్గర. ఏమని చెప్తున్నాడంటే మనకు పొజిషన్స్ ఇచ్చే వరకు నైనికకు యష్మికి ఇద్దరికి చెప్తున్నాడు అన్నట్టు, మనకు పొజిషన్స్ ఇచ్చే వరకు మనం ఏం చెయ్యొద్దు, మనం కరెక్ట్గా ఉండాలి అనైతే చెప్తున్నాడు. ఎవరు ఏదొచ్చి అడిగినా కానీ మీకు తెలియకపోతే నాకు అడగమనండి, నాకు తెలియకపోతే మీకు అడగమనండి, మనం కలిసే చేసుకోవాలి, ముగ్గురికి సంబంధించింది కదా అని అయితే చెప్తున్నాడు నిఖిల్. ఇప్పుడు లంచ్ టైంగా వాళ్ళకు కూడా వంట చేసుకున్నారు, లంచ్ చేస్తారు. ఇప్పుడు నేను లంచ్ టైం వరకు అయితే ఈ వీడియో లైవ్ అప్డేట్స్ అయితే ఇచ్చాను, చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.